నమస్కారం నరేష్ గారు. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. మే 3న వస్తున్నారు వరల్డ్ వైడ్. ఎక్స్పెక్ట్ చేయలేదండి మళ్ళీ మీరు నాంది ఉగ్రం తర్వాత మళ్ళీ మీరు ఈ రూట్ ఎంచుకుంటారని అసలు అనుకోలేదండి. నిజంగా అసలు ఈ రూట్ మానేశారే అనుకున్నా, ఎందుకంటే అల్లరి కూడా తీసేశారు మీ టైటిల్లో. అంటే అదే చెప్తాను కదండి. అంటే మహర్షి తర్వాత నేను కొంచెం టైం తీసుకున్నాను, గ్యాప్ తీసుకున్నాను. అంటే అంటే ఇప్పుడు ఆ సినిమా ఏమైపోయిందంటే, మహర్షి ఎప్పటి వరకు నేను చేసే కామెడీ సినిమాలు, మహర్షి దాంట్లో నేను చాలా సీరియస్ క్యారెక్టర్ చేశాను. సో అక్కడ రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. సో అంటే నరేష్ అన్నవాడు సీరియస్గా యాక్ట్ చేసినా చూస్తారు అన్నది తెలియకుండా చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఇంకా మంచి కథల కోసం చూసి చేసుకుందాం, సెలెక్టెడ్గా వెళ్దాం అని ఒక 6-7 months గ్యాప్ తీసుకుంటే నాంది విజయ్ వచ్చాడండి, విజయ్ కనకమార్ల. తను వచ్చి కథ చెప్పడం జరిగిందండి. కథ చెప్పిన తర్వాత బాగుంది, కొత్తగా ఉంది అని. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు యాక్టర్గా నేను చేయగలుగుతానండి, బట్ అది బిజినెస్ అవుతుంది, సక్సెస్ అవుతుందని నమ్మాలంటే ఒక డైరెక్టర్, ఆ సినిమా ప్రొడ్యూసర్ సతీష్ గారండి, వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వచ్చిన తర్వాత ఓకే, ఆ సినిమా అంతా చేసిన తర్వాత విజయ్ కనకమార్ల గారు చెప్పాడండి, ఏమంటే ఇప్పుడు అల్లరిని నేను తీసేస్తానండి, ఈ సినిమాతో ఓన్లీ నరేష్ కావాలి నాకు. అండ్ ఐ థింక్ ప్రాబ్లీ హీ వాంట్స్ టు, అంటే అల్లరి తీసి నాంది నరేష్ అన్న ఇదిలాగా కావాలి నాకు. అల్లరి అంటే మళ్ళీ మీరు కామెడీ సినిమాలు గుర్తొస్తాయండి ఆడియన్కి. సో ఇట్స్ నాట్ అ కామెడీ ఫిల్మ్ కదండి, అందుకనే నేను అల్లరిని తీసేస్తున్నానండి. సో ఇట్స్ ఓకే అండి. అంటే నేను చాలామందికి అదే చెప్తానండి, కొందరు వేస్తారు, కొందరు వేయరు అల్లరి. చాలామందికి ఏంటంటే నరేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారండి. కొంత నేను టైటిల్ ఇది వేయండి అని ఏ రోజు అనలేదండి. సో దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోవడం జరిగిందండి. బట్ కామెడీ అన్నది నేను ఏ రోజు చేయను అని చెప్పలేదండి. బట్ మనకేమైపోయిందండి, మధ్యలో కోవిడ్ రావటం, అంటే దాదాపు నేను కూడా మహర్షికి ముందు సినిమా అప్పుడు కామెడీ చేయడం ఒక 6 సంవత్సరాలు, మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్కి వేసుకోండి, 4 సంవత్సరాలు చేసి నేను 4 సినిమాలు చేశానండి. కానీ అందరికి ఏంటంటే అసలు నేను మొత్తం మానేసాను, కామెడీ మానేసాను, ఇంకా సీరియస్గా వెళ్ళిపోతాను అనుకున్నానండి. ఎందుకంటే నేను వాట్ ఎవర్ టుడే ఐఎమ్, ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో నా కెరియర్ ఎంత బాగా ఫ్లోరిష్ అవ్వటానికి నన్ను ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేసిన రోల్స్ నా కామెడీ ఫిల్మ్స్ అనండి. సో నన్ను అల్లరి నరేష్గా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నేను కూడా చాలా సందర్భాలు ఎవరికైనా ఫోన్ చేస్తే నరేష్ మాట్లాడతానంటే ఎవరు తెలియదండి, ఎవరైనా అల్లరి నరేష్ అని చెప్తేనే అవునా సార్ మీరా అండి చెప్పండి అంటారండి. సో దాట్స్ ఆల్వేస్ ఎ స్ట్రెంగ్త్ అండి. సో నెవర్, నేను ఎప్పుడు ఐ నెవర్ సెడ్ అంటే చిన్న బ్రేక్ అంటూ తీసుకున్నానండి. అంటే ఎందుకంటే వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్నాను, అవి కూడా వరుసగా ఫ్లాప్లు అవుతున్నాయి. సో మనం ఎక్కడో తప్పు అవుతుంటే అంటే ప్రాబ్లీ జనాలు మన ఒకటే పందాలుగా చూసి బోర్ కొట్టేస్తున్న మొనాటినీ ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే నేను చేసే కామెడీ రిపిటేటివ్ అవుతున్నాయా. సో కొంత అప్పుడు రూట్ మార్చామండి. దాని తర్వాత యాజ్ అన్ యాక్టర్గా నాకు కూడా ఏంటంటేనండి, జస్ట్ ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ అండి. కామెడీ చేయగలిగాడు, ఇప్పుడు అన్ని సినిమాలు నవ్విస్తాడని అనుకున్నారండి, బట్ నాంది సినిమా చూసిన తర్వాత ఏడిపించాడు నరేష్ అన్నారు. సో యాజ్ అన్ యాక్టర్గా వీ హ్యావ్ టు డూ బోత్ ద థింగ్స్ అండి. సో అందుకని అనుకున్నామండి. ఇంకా అక్కడి నుంచి ఆ ఒకటడకు లాస్ట్ ఇయర్ యాక్చువల్ ఉగాదికి ఓపెన్ చేస్తామండి. సో కామెడీ సినిమా చేస్తాం 1 year ముందు అనుకున్నాను, బట్ అనుకోకుండా డిలే అవ్వటం అండి. ఈ సినిమా మధ్యన యాక్చువల్లీ ఇది ముందు సినిమా ఇది రిలీజ్ అవ్వాలండి, బట్ నా స్వామి రంగా రావటం, నా స్వామి రంగా సంక్రాంతికి అనుకుంటాం. సో అది వీ హ్యావ్ టు, అంటే ఈ సినిమా కొంచెం పక్కన పెట్టి వీ హ్యావ్ టు షూట్ దాట్ ఫిల్మ్ అండి. సో అలా కొంచెం డిలే అయింది కానండి, బట్ ఎప్పుడు కామెడీకి అలాగే ఉన్నాను. అండ్ ఇట్స్ లైక్, అంటే ఫీల్స్ లైక్ గుడ్. అంటే ఇప్పుడు ఏదో వెకేషన్కి వెళ్ళి మన ఇంటికి, సొంత ఇంటికి వస్తే చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చేస్తే ఒక ఆనందం ఉంటుంది చూసారండి, 1 month ఎక్కడికో వెకేషన్కి. అలాగా ఇప్పుడు కామెడీ వచ్చి చేసేటప్పటికండి, అప్పటి వరకు సెట్లో సీరియస్గా మొన్నటిదాకా ఉగ్రం యాక్షన్ టోన్లు అన్నీ చేశాను. మళ్ళీ మళ్ళీ నా ఇంటికి వచ్చినట్టు ఉందండి కామెడీకి. అండ్ ఎస్పెషల్లీ వెనిల్ కిషోర్, వైవ హర్ష ఇలాంటి వాళ్ళు అందరూ మళ్ళీ వస్తే సేమ్ ఎనర్జీస్. సో ఇంకా నాకు తెలిసి నాకు కూడా చాలా రోజులు అయింది కాబట్టి అండి, ఇంకా నాకు కూడా చిన్న ఎనర్జీ వచ్చింది. అండ్ ఎక్కడో తెలియకుండా ఒకటి ఫిక్స్ అయి ఉన్నాను, చాలామంది కామెడీ మిస్ అవుతున్నాను, వింటేజ్ కామెడీ మిస్ అవుతున్నాను నాకు ట్విట్టర్ ద్వారా లేకపోతే ఇంకో కలిసినప్పుడు ఎక్కడో చెప్పడం జరుగుతుందండి. సో అందుకని మళ్ళీ ఆ ఎనర్జీ కావాలి. ఒక 6 సంవత్సరాల ముందు నరేష్ని ఎలాగైతే చూసారో ఆ ఎనర్జీ కావాలని, మీకు ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ ఇదిరా నరేష్ అంటారు, ఆ ఎనర్జీ ఉంటుందండి ఈ సినిమాలో. యాక్చువల్లీ మీరు అన్నారు కానీ నాంది ఏంటి, నాంది బిఫోరు శంభో కావచ్చు, కొన్ని ప్రాణం కావచ్చు, ఎంత ఎమోషన్ క్యారెక్టర్లు చేశారు. నో డౌట్ ఎమోషన్ బ్రహ్మాండం చేస్తారండి మీరు, నో డౌట్ పండించారు కూడా ఆ రోజులో. ఎంత పేరు వచ్చింది మీకు గాలి సీను అన్నది. ఒక అంటే నా కెరీర్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా జనరల్గా కితకతలో బెండప్ప గాలి సీను అంటుంటారు. అంటే ఆడియన్కి ఒక్కొక్కరికి బాగా అంటే ఎక్కువ గుర్తుకుండిపోయిన క్యారెక్టర్ అండి గాలి సీను క్యారెక్టర్. అదేనండి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమా వచ్చి నా 9th ఫిల్మ్ అండి. అప్పటికి
కామెడీ నాన్నగారు చేసిన మాలుడు వెరీ గుడ్, తొట్టి గ్యాంగ్ ఇలాంటి ఆడినాయండి. సో ఆడియన్ ఇతను హీరోగా అంటే ఇప్పుడు కామెడీ హీరోగా చూడాలా ఇతను అంటే ఇంకా అసలు అంటే ఆడియన్స్ ఇంకా నా మీద ఒపీనియన్ స్టార్ట్ అవ్వలేదండి అప్పుడు. ఐ వాస్ టూ ఎర్లీ. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ప్రాణం నేను అన్న సినిమాలు డిఫరెంట్గా అంటే అప్పుడు ట్రై చేశానండి. ఐ థింక్ కొంచెం ఒక 3-4 years డౌన్ ద లైన్ ఆ సినిమాలు అప్పుడు తర్వాత చేస్తుంటే డెఫినెట్గా రిజల్ట్ వేరేలా ఉండేది. ఆ సినిమాలు ఇప్పుడు ఉన్నట్టయితే ఈ ట్రాక్లో అదే నేను అది చెప్తాను కదండి, ఎవ్రీ ఫిల్మ్ హెల్ప్స్ అండి. అండ్ ఎక్కడో చోట ఒక యాక్టర్ అంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా హెల్ప్ అవుతుంది అంటారు చూసారండి. ఆ సినిమా నేను సినిమా థియేటర్లో చూసి క్రిష్ ఇతను గాల్సీన్ దొరికాడు ఫిక్స్ అయిపోయాడు. సో నేను గమ్యంలో నేను గాల్సీన్ క్యారెక్టర్ రావడానికి నేను దాని తర్వాత ఒక్కసారి నేను వంశీ పైడిపల్లి గారు అడిగాను మహర్షి చేస్తున్నప్పుడు, ఏంటి సార్ అసలు నన్ను పెట్టి సీరియస్ క్యారెక్టర్ అలా అనుకున్నారంటే, లేదంటే నేను సినిమా చూశానండి నేను దాంట్లో మీ అంటే తెలియకుండా మీలో ఒక చిన్న సింపతి ఉంటుంది, మీరు బాధపడుతుంటే మాకు ఒక తెలియని ఇది ఉంటుంది. సో అది బాగా చేయగలుగుతారు అండ్ ఈ క్యారెక్టర్ నాకు కావాల్సింది అలాంటిదే. ఇతను గట్టిగా అరవలేడు, మాట్లాడలేడు. ఎప్పుడు మహేష్ గారు వెనకాలకు వచ్చి నుంచుంటే అప్పటి వరకు ధైర్యవంతుడు కాదు, ఎవరిని ఎదిరించి మాట్లాడలేడు. అలాంటి వాడు అండి. ఎప్పుడైతే మహేష్ గారు మీ వెనక్కి వచ్చారో ఇంకా అప్పటి నుంచి యూల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సో బేసిక్గా మంచివాడు కానీ ఎలాగా అంటే తను ఎక్స్ప్రెస్ ఎలా చేయాలి, తన ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేయాలని తను తెలియదు. ఏదో ఒక మొండిగా వెళ్ళిపోతున్నాడు, ఇది అవుతుంది ప్రాబ్లం, నేను మా ఊరికి ఉంటానని. సో అదే చెప్తున్నాను కదండి, ఆ సినిమా నేను అన్న సినిమా నాకు కెరియర్గా ఫ్లాప్ అయినా కూడా ఇంకో 2 సినిమాలు తీసుకురావడానికి కారణమైంది. అది 2 మంచి క్యారెక్టర్స్ తీసుకురావడానికి. కరెక్ట్. యాక్చువల్గా మీరు నరేష్ గారు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఇప్పుడు వర్షన అప్పుడు కామెడీకి సంబంధించినవి అవి వర్షన కొంత నాకు డిసప్పాయింట్ కలిగించిన తర్వాత అప్పుడు ఇది ఎంచుకున్నా అన్నారు. అయితే ఇక్కడ ఒకటి, మీరు అక్కడ కొంతమంది కొత్త వాళ్ళని డైరెక్టర్స్ని ఎంచుకోవటం వల్ల జరిగిన తప్పు అనుకోవాలి. అంతే మళ్ళీ రాజు మన విజయ కనకమేడలో కూడా కొత్త అతనే అట్లని కాదు, అది ఆ జోనర్ వేరు కాబట్టి కామెడీ అట్లా ఏమన్నా జరిగి ఉండొచ్చా? లేదండి, అంటే ఇప్పుడు సుడిగాడు ఆడిన తర్వాత అండి ఆయన డైరెక్టర్ పెద్ద ఆయన ప్రాబ్లం కాదు. దాని తర్వాత ఏమైందంటేనండి ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయండి. ఎందుకంటే సుడిగాడు అన్న సినిమా దాదాపు 2 గంటల 20 నిమిషాలు అంటే 2 గంటల 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే అది ఒక్క సినిమాకి సంబంధించి కదా, 100 సినిమాలు తీసుకొచ్చి సో ఈ సీక్వెన్స్ చూసినా అంటే ఇదొక సినిమా మనం గుర్తు చేసుకుని నవ్వుతుంటాం, ఇది ఆ సినిమా ఉండొచ్చు. దాని తర్వాత అందరు వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎగ్జిబ్యూటర్స్ కానివ్వండి, ఇంకా కామెడీ చేయాలంటే సో దానివల్ల ఏమైపోయిందంటేనండి ఐ థాట్ అంటే ఇప్పుడు కొన్ని ట్రై చేశానండి వేరే ఎక్స్పెరిమెంటల్ అని నేను చెప్పను కానండి. లడ్డు బాబు నేనేమనుకున్నానంటే ఇప్పుడు వరకు కమల్ హాసన్ గారు చాలా సినిమాలు అభయ్ శర్మకి ఎన్ని ప్రాస్థెటిక్ మేకప్ చేసుకుని చేశారు, ఇప్పటివరకు ఏ కమెడియన్ చేయలేదు. సో ప్రాస్థెటిక్ తోటి నేను ఇప్పటి వరకు నా ఆకారం ఇలాగే అంటే అల్లరి సినిమా కానీ నన్ను అందరిలాగే చూశారండి. సో నేను లావుగా ఉంటే ఎలా ఉంటుంది అని రవి గారు చెప్పారండి. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొత్తగా ఉంటుందని వెళ్ళామండి. బట్ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మేజర్ కంప్లైంట్ ఏంటంటే అక్కడ నరేషన్ చూస్తున్నట్లేదు, ఎవరినో చూస్తున్నట్టుంది, మీ వాయిస్ మాత్రం ఎవరో క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పినట్టుందని. ఓకే. సో అంటే ఇప్పుడు వి ట్రైడ్ అండి, వి వెంట్ టు లండన్, అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ సినిమాకి బాగా దాదాపు 116 రోజులు ఎంతో చేసామండి. ఇట్ వాస్ అంటే చాలా ఇబ్బంది పడ్డానండి ఆ సినిమాతో. నా హెల్త్ కూడా బాగా ఇష్యూస్ అయ్యింది. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock ఐ టు గో టు ది సెట్ అండి. నాకు మేకప్ అయ్యేటప్పటికి 10:30 అయ్యేదండి. సో మార్నింగ్ ఏదైనా కాఫీ టిఫిన్ ఆ టైంలో 4 o'clock తినేయాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి లిప్స్కి ఇట్లకంటే ప్రాస్టిక్ వేసేస్తారు కాబట్టి అండి ఎనీథింగ్ ఇన్ లిక్విడ్ ఫామ్ కానీ అంటే ఇంకా సాలిడ్ ఫామ్లో తింటానికి లేదు. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ 6-6:30కి అయిపోయేటప్పటికంటే ప్యాకప్ అయిన తర్వాత అంటే నాకు తీయటానికే 1.5 hour పట్టేదండి. అంటే ఎంత ఇబ్బంది అయిపోయేదంటేనంటే ఫుల్ నాకు అసలు నేను జనరల్గా ఎక్కువ స్వెట్ అవుతుంటాను. సో ఇక్కడ వరకు అంతా క్లోజ్ చేసేది, అదంతా బాడీ అంతా క్లోజ్ చేసేటప్పటికి ఇక్కడి నుంచి స్వెట్ అవ్వటం, ఈ స్వెట్ అంతా దీంట్లో దిగిపోయేదండి. ఎలా ఉండేదంటే ఇక్కడ నుంచి నొక్కి ఇక్కడ ఒక చిన్న టీ కప్ పెట్టి దాంట్లో స్వెట్ తీసేవారండి. అంటే చెప్తున్నాను కదా, దానివల్ల నాకు అదేంటంటేనంటే 4 days చేయాలి ప్రాస్థెటిక్, మళ్ళీ దాని తర్వాత 2 రోజులు కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలంటే దట్స్ వాళ్ళు చెప్పింది. బట్ మనం ఉండోళ్ళం కదండి, అక్కడ ఆర్టిస్టులు డేట్లు అన్ని ఒక 6 రోజులు 7 రోజులు 8 రోజులు అలా కంటిన్యూ చేస్తాను. దాని తర్వాత ర్యాషెస్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అసలు నాకు చూస్తే ఒకరోజు భయం వేస్తుందండి, అలా మొత్తం స్కిన్ అంతా ఒకలాగా అయిపోద్ది. నేను రవి గారికి చెప్పి ఏంటి రవి ఇది అంటే దెన్ ఒక 3-4 days మళ్ళీ మాకు రెస్ట్ ఇచ్చండి.
అంటే వీ వర్క్ హార్డ్ అండి, అంటే ఎవ్రీ వన్ పుట్ ఇన్ దర్ బెస్ట్ ఎఫర్ట్. బట్ అదే చెప్తాను కదా, ఆ సినిమాకి అందరికి ఏమైపోయిందంటే నరేష్ అన్నవాడు కనిపించలేదు, ఎవరినో చూసినట్టుంది, మాకు నరేషన్ చూసినట్లేదు అని దట్స్ వాట్ మై డిస్ట్రిబ్యూటర్స్ టోల్డ్ మీ అండి. నాకు తెలిసింది అంతవరకు. అండ్ దాని తర్వాత ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకో కొత్తగా చేయాలి, కామెడీలో ఇంకేదైనా కొత్తగా చేయాలి అంటే అదే కామెడీ అని ఫిక్స్ అయిపోయానండి. దాంట్లో ఇంకేం కొత్తగా చేయాలని యాక్షన్ 3D చేశాను. 3D సినిమా ఇప్పుడు వరకు ఎవరు కామెడీలో 3D చేయలేదు అని అనుకున్నామండి. దట్ డింట్ ఆల్సో విచ్ వి స్పెంట్ అ లాట్ అండ్ మేకింగ్ అండ్ ఆ సినిమా తెలుగు తమిళ అనుకున్న, అక్కడి నుంచి ఆర్టిస్ట్ని ఇక్కడి నుంచి అదైతే దాదాపు నేను 2 సంవత్సరాలు ఆఫ్ మై కెరియర్ ఓన్లీ డెడికేటెడ్ 12 నుంచి 14 వరకు లడ్డుబాబు అండ్ యాక్షన్ 3Dకి డెడికేటెడ్. సో 2 ఇది అవ్వటంతో అండ్ అక్కడి నుంచి అందరూ ఏంటంటే ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు అంటే, నేను ఎక్స్పెరిమెంట్లు ఏం చేయలేదని కామెడీ సినిమాలో చేశాను, ప్రాస్థెటిక్ కొంచెం అంటే అలాంటి వద్దు, నువ్వుగా కనిపించాలి. సో ఇంకా అక్కడి నుంచి అన్ని వరుసగా వస్తుంటే బట్ అక్కడెక్కడో తీసుకెళ్ళి సుడిగాడు పెట్టేసిందండి ఒక హై. ఇప్పుడు అది నాకు తెలిసి ఒక పెద్ద హిట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హీరోకి ఉంటుందండి, అలా ఉంటుంది కదా. ఈ సినిమాలో అంటే 100 అంటే 2 గంటలు నవ్వించాడు, నాకు నెక్స్ట్ సినిమాలో 2.5 గంటలు నవ్వించాలి, టైటిల్ కాడి నుంచే నవ్వించాలి, సెన్సర్ సర్టిఫికేట్ కాడి నుంచే నవ్వించాలి అని స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అక్కడి నుంచి రకరకాలండి. సో మేమేమైపోయిందంటే ఐ థింక్ ఆ పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో కూడా నాకు కొంచెం మా ఇంట్లో ఫాదర్ అవ్వటం, సో ఐ వాస్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నానండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా కామెడీ చేయాలంటే అప్పటి వరకు నేను అంటే ఇప్పుడు ఆల్ దీస్ ఇయర్స్ ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తుంటానండి, వేర్ ఐ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్ అని డెఫినెట్గా మనం ఆలోచించుకుంటాం కదండి. మనం చేసింది ఒక 10 మంది చేయాల్సింది 10 మంది చేసింది 10 కోట్ల మందికి నచ్చాలని రూల్ లేదండి. బట్ మనం చేసుకుంటాం కదా, ఎక్కడ నా వల్ల తప్ప జరిగిందా, స్టోరీ సెలక్షన్ తప్ప ఏంటని చూస్తుంటే దాని తర్వాత క్లియర్గా అర్థమైంది ఏంటంటేనండి, ఇదివరకు కథ మా నాన్నగారు మీ అంత సినిమాలు శివశాస్త్రి కానివ్వండి, బ్లేడ్ బాబ్జీ కానివ్వండి, వేరే డైరెక్టర్ చేసినా కూడా కథలో కామెడీ ఉంటుందండి. ఎప్పుడైతే ఇంకా అందరు నవ్వించాలనుకుంటే ఎవ్రీ 30 సెకండ్స్కి ఒక జోక్ రాయాలి, 30 సెకండ్స్ ఒక పంచ్ రాయాలని వి స్టార్టెడ్. నేను కానీ మా రైటర్స్ కానీ వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ పంచెస్ అంటే కామెడీ చేయాలనుకున్నాం కానండి, అంటే కథలో కామెడీ అంటే కథ కోసం కామెడీ చేస్తామండి. ఓకే, అంటే జనరల్గా నీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కథలోంచి కామెడీ వస్తే ఆర్గానిక్గా ఉంటుంది, మనం కామెడీ కోసం కట్ చేస్తే జనరల్గా అది కొంచెం అతుకులుగానే ఉంటుందండి. సో ఐ థాట్ ఓకే దట్స్ వేర్ ఐ వెంట్ రాంగ్ అని అన్నీ చూసుకున్న తర్వాత దెన్ ఓకే మళ్ళీ ఒకటే నాంది తర్వాత చేంజ్ ద ప్యాటర్న్ అండి. నవ్ ద వే ఐ లుక్ కామెడీ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు అవుట్లుక్ నా కామెడీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ వ్యూయింగ్ ఇట్స్ డిఫరెంట్ థింగ్ అండి. ఇప్పుడు ఇదివరకు లాగా ఇప్పుడు ఒకప్పుడు ఎంఎస్ నారాయణ గారు చాలా మంది స్పూఫ్లు చేశారండి, నవ్వారండి. ఇప్పుడు ఏమైపోయింది, స్పూఫ్స్ బికమ్ ఓవర్ రేటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంటే మీరు మీ ఫ్రెండ్స్ కలిపి చేసేస్తున్నారు, రీల్స్, షార్ట్స్, యూట్యూబ్స్. కరెక్ట్, మన ఫైట్ ఒకటి చేస్తుంటే ఆ ఫైట్ నాస్టీస్కి చిన్నపిల్లలు కూర్చొని ఎడిట్ చేసేసి వాళ్ళు చేసేస్తున్నారండి. రీక్రియేటింగ్ ఇస్ బికమ్ ఎ వెరీ న్యూ థింగ్, అంటే అందరికీ అవైలబుల్ అయిపోయింది. రైట్, సో నవ్ అప్పుడు ఏమవుతుందంటేనండి యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ బెటర్ దెన్ దాట్. నాకు దీనికంటే మించి కామెడీ కావాలని వస్తారండి ఆడియన్స్. అది ప్లస్ ఎస్పెషలీ వెన్ యూ పేయింగ్ టికెట్ అండ్ కమింగ్, సో దే వాంట్ 100% ఆఫ్ దర్ మనీ గ్యారంటీ ఉండాలండి. ఓకే, సో అది ఎక్కువైపోయిందండి. సో నవ్ ద టెక్నాలజీ హస్ చేంజ్, నవ్ థింగ్స్ హవ్ చేంజ్ అండి. ఇప్పుడు కితకితలు అన్న సినిమా ఈరోజు చేస్తే నన్ను బాడీ షేమింగ్, ఫ్యాట్ షేమింగ్ అని తిడతారంట. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఫిల్మ్ చేస్తే సో ఏంటంటే ఇప్పుడు అదేంటి లావుగా ఉన్న అమ్మాయిని చేసుకుంటే తప్పేముంది, ఫ్యాట్ షేమింగ్ చేస్తున్నాం అంటారు. సో ఇప్పుడు కలర్స్ గురించి మాట్లాడుతుంటే అంటే బాడీ షేమింగ్ అయిపోతుంది. సో అంటే మోర్ మనం టెక్నాలజీ డెవలప్మెంట్ ఎవాల్వ్మెంట్తో కూడా మనం ఏమైపోతుందంటే తెలియకుండా వి బికమ్ మోర్ సెన్సిటివ్ అండి. ఓకే ఓకే, సో కామెడీ ఇస్ బికమ్ మోర్ సెన్సిటివ్. ఎవరిని మనోభావాలు నొప్పించకుండా మనం చేయాలి కదా. అంటే అంటే ఇక్కడ ఇప్పుడు బంగారు సినిమా ఎఫెక్ట్ అదే అనుకోవచ్చా? ఏదండి అదే చేనేతలు మన అప్పుడు వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయనండి, అది కదా వాళ్ళది కూడా ఒక రీజన్. అసలు మీకు ఆ సినిమా ఒక్కటే అనుకుంటా లైఫ్ టైంలో లేదండి కదా. అది నాకు అంత నా దాకా అంటే పెద్ద ఇష్యూ అవ్వలేదంటే నాకు తెలిసేటప్పటికి ఇష్యూ సబ్డ్యూడ్ అయిపోయింది. అవునులేండి, అవును. సో ఎందుకంటే మేము అదే చెప్పాం కదా, చూడండి మీరు చూస్తే అర్థమవుతుంది. ఎవరిని ఎందుకంటే సినిమాలో హీరో క్యారెక్టర్ అదేనండి. కరెక్ట్, అవును. సో వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళని ఏదో కామెడీ చేస్తున్నాం, వాళ్ళని ప్రొఫెషన్ కించపరుస్తున్నాం అంటే ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అండి. అంటే ఇప్పుడు ఒకప్పుడు బాబు మోహన్ గారు, కోట గారు వాళ్ళ కాంబినేషన్
ఆయన ఏదో మాట్లాడితే ఆయన వెనకాల బ్యాక్ నుంచి కొడితే అందరు నవ్వి అవునవును. ఏంటంటే అదేంటి అంటే ఇప్పటికి ఏమైపోయిందంటే టచింగ్ హ్యూమన్ ఇస్ రాంగ్ థింగ్, టచింగ్ అదర్ పర్సన్ ఇస్ రాంగ్ థింగ్. ఇదివరకు మన సినిమాల్లో పిల్లల్ని పట్ట కొట్టేయటం చూపించేవాళ్ళం. అంటే పేరెంట్స్కి ఏంట్రా గొడవ చేస్తున్నాం ఇవాళ చూపించలేకపోతున్నాం. ఎందుకంటే మీరు ఆస్కింగ్ నా పిల్లల్ని టీచర్స్ కొడితేనే ఒప్పుకోవట్లేదు, మేమే కొడతలేదు. సో నా ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ అంటే మనం యాజ్ వరల్డ్ చేంజెస్ వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు అడాప్ట్ టు ద న్యూ థింగ్ అండి. సో ఐ థింక్ అలాంటివి కాకుండా వీ హ్యావ్ టు మేక్ ఎ క్లీన్ కామెడీ అండ్ దట్స్ అంటే కొంచెం టాస్క్ అండి. అండ్ ఇంకోటి కూడా అంటే ఏమైందంటే ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ గ్రే సినిమాలు, లేకపోతే థ్రిల్లర్స్, ఒక ఇంట్లో లేకపోతే దెయ్యం సినిమా ఇలాగ అనుకుంటున్నారు. కానండి కామెడీ ఇస్ బికమ్ అంటే చాలామంది రైటర్స్ రావట్లేదు. అంటే బీన్ సర్చింగ్ కదండి. నేను చూస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు, లేకపోతే మనం దేవి ప్రసాద్ గారు, లేకపోతే మన నాగేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇలా ఉండేవారండి. అంటే డైరెక్టర్స్ అంటే అంటే వీళ్ళు సత్యబాబు వీళ్ళందరూ కామెడీ సినిమాలు చేస్తారు అని. ఎవ్రీవన్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవ్రీవన్ ఇస్ వాంట్ టు డూ అ డిఫరెంట్ థింగ్. అంటే సో కామెడీ రాసి వాళ్ళు తక్కువైపోయారండి. అంత తేలికైన జాబ్ అది కాదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ పీపుల్ లాఫ్ అండి. సో కొంత రైటర్స్ తగ్గారు, కొందరు డైరెక్టర్స్ తగ్గారు. సో బట్ ఐ థింక్ నాకు ఇప్పుడు దిస్ ఇస్ అగైన్ రైట్ టైం అండి. ఎందుకంటే మనకు ఆ డార్క్ సినిమాలు లేకపోతే థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీలు అన్నీ చూసి అంటే నాకేంటంటే నేను ఒకటేనండి ఆడియన్గా నేను ఏమనుకుంటానంటే ఎంటర్టైన్మెంట్, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. 2 గంటలు హ్యాపీగా నవ్వుకుని రావాలి అనుకుంటా. బీట్ వాట్ ఎవర్, బీట్ లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా అనుకుంటే యాక్షన్ ఉండాలి, 2 గంటల్లో ఎరకొట్టేసేయాలి హీరో అనుకుంటూ ఉంటాను. దట్స్ హౌ వీ అంటే ఇప్పుడు కామెడీ సినిమా చూసేటప్పుడు నేను ఇది నవ్వుకోవాలి, నన్ను నవ్విస్తారు అని వెళ్తామండి. సో ఇప్పుడు మళ్ళీ ఏమైపోయిందంటే కామెడీకి మళ్ళీ పెద్దపేట స్టార్ట్ అయిందండి. మధ్యలో తగ్గిందండి కొంచెం, మధ్యన కొంచెం కామెడీకి కూడా అంటే కామెడీ అంటే కూడా కామెడీ సినిమా అన్నది ఒక ఇది వచ్చిందండి. ఇప్పుడు నవ్ అగైన్ ఆఫ్టర్ జాతిరత్నాలు, మొన్న సామజవర్గం అంటే మేకింగ్ మనీ మేకింగ్ అండి. డీజే టుల్లు కానీ అన్నీ చూస్తే ద అమౌంట్ దే కలెక్ట్. సో ఇట్స్ అంటే మనకు అది కదండి ప్రూఫ్, అది కదండి. ఓకే ఆడియన్స్ కామెడీ సినిమా నచ్చుతున్నాయి, కరెక్ట్గా తీస్తే బాగా వచ్చి చూస్తున్నారు. సో దెన్ అంటే మనం డిసైడ్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఐ థింక్ చాలామంది ఫ్యామిలీస్ తోటి కానీ సరదాగా అంటే ఎంత ఉన్నా కూడా ఓటీటీ ప్రభావం వచ్చినా కూడా 1-2 years ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లేషన్ ఇది. బట్ మనకేమైపోతుందంటే నలుగురు కూర్చొని నేను హోమ్ థియేటర్ అంత బాగా కట్టుకుని, ఎంత మంచి ప్రొజెక్షన్, ఎంతమంది సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నా కూడా నాకు ఏదో ఒక్కడనే కూర్చొని చూస్తున్నట్టు ఉంటుందండి. అదే నేను ఎప్పుడైతే థియేటర్కి వెళ్ళి ఒక సత్యం థియేటర్ లేకపోతే ఇంకొక గోకుల్ థియేటర్ శ్రీరామ్ థియేటర్కి వెళ్ళి కూర్చుంటానండి, ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ విత్ మీ. అంటే మనకు పెద్ద జోక్గా అనిపించింది, వాళ్ళందరికీ ఎవరో 10 మంది నవ్వుతుంది తెలియకుండా మనకు కూడా నవ్వు వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. సో ఐ థింక్ there will be a point of time and people will be bored watching TV at home. They want to come back to theatres, and theatres always will survive and comedy will ఆల్వేస్. అంటే ఇది ఎప్పుడు ఏంటంటే కామెడీస్ లైక్ ఓల్డ్ వైన్ అండి. ఇప్పుడు మీరు సడన్గా ఎప్పుడన్నా క్లిప్పింగ్ చూడండి, అది ఏదన్నా ఏదో ఛానల్ పెట్టి ర్యాండమ్గా యూట్యూబ్లో చూసుకున్నా కూడా చాలామంది నాకు ఇచ్చే కాంప్లిమెంట్ అదేనండి. ఎంత టెన్షన్లో ఉన్నా కూడా అండి అప్పుడప్పుడు మాకు ఏదన్నా చిరాగ్గా ఉంటే మీ సినిమాలో పెట్టి చూస్తామండి, కొంచెం రిలీఫ్ అవుతుందని. సో మనం ఒక 10 minutes 20 minutes లేకపోతే అది ఏదో టెలివిజన్లో వచ్చి నా భోజనం చేస్తూ చూసాం అనుకోండి, మీకు ముందేమీ జరిగింది వెనకాల ఏం జరిగింది అవసరం లేదండి. ఆ కామెడీలో ఆ సెగ్మెంట్లో ఒక 5 నిమిషాల్లో ఆ సీన్ నవ్వొచ్చింది నవ్వుకుంటాం. అది ఎన్నిసార్లు ఒక 10 సార్లు 15 సార్లు చూసినా కూడా నవ్వుకుంటారు. ఇప్పుడు క్లాసిక్ ఉదాహరణ అండి వెంకీ సినిమా మొన్న రిలీజ్ అయింది. అండ్ ఐ వాజ్ షాక్డ్ అండి, ఎందుకంటే బాగుంటుందని తెలుసు కానీ థియేటర్ ఆడియన్స్ అక్కడ స్క్రీన్ మీద రాకముందే డైలాగ్ వీళ్ళు చెప్తున్నారు. ఎంత తెలిపి ఉంటాయండి క్యారెక్టర్స్, వాళ్ళంతా ఓన్ చేసుకుని ఉంటారు క్యారెక్టర్స్. ఇప్పటికీ ఆ ట్రైన్ ఎపిసోడ్ అదే. సో అలాంటి థింగ్ ఏంటంటే డెఫినెట్గా కామెడీకి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక థ్రిల్లర్ సినిమాకి వన్ టైం అది ఎవడు మర్డర్, ఎవరు ఈడే మర్డర్, కరెక్ట్ ఇతనే మర్డర్ చేసింది అని నాకు తెలిసిపోయింది అనుకోండి. రెండోసారి నేను చూసినప్పుడు కిక్ ఉండదు నాకు, ఈడే కదా అని అంటే అంతనే కదా నాకు తెలుసు, ఇతనే వస్తాడు కదా అని. సో రెండోసారి మీకు అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవడే ఉంటాడు చిన్న ఇదిలో ఉంటుందండి. సెకండ్ టైం చూసినప్పుడు నాకు తెలుసు, నేను చెప్పనా పక్కన మనమే. ఎందుకంటే ఇట్స్ లైక్ ఫర్ యూ వెన్ యూ నో ఇట్ ఇట్స్ ఆన్. బట్ అదే కామెడీ అనుకోండి, రెండోసారి చూసినా, మూడోసారి చూసినా, 4వ సారి చూసినా, 20వ సారి చూసినా నవ్వుతారండి అది. సో ఇట్స్ ఆల్వేస్ దాట్ అండి. అంటే వన్స్ మంచి కామెడీ సీక్వెన్స్ సినిమాలు కానీ పండితేనండి దట్ విల్ స్టే ఫర్ అ లాంగర్ టైమ్ ఇన్ ఆడియన్స్ హార్ట్. అండ్ కాదు నరేష్ గారు, మీకు ఎంత టైం పట్టిందండి వాస్తవానికి? అప్పటికి కోవిడ్ టైంలో మీరు ఆ డెసిషన్ తీసుకున్నారు, విజయ్ వచ్చి కథ చెప్పిన అయిపోయిందండి అప్పటికి 80% అయిపోయిందండి. అంటే
అప్పుడు దాని తర్వాత లాక్డౌన్ అండి. దాని తర్వాత లాక్డౌన్. అవునండి, మేము జనవరి స్టార్ట్ చేసామండి. మార్చ్ 16వ తారీఖుకి ఒక షెడ్యూల్ ఫినిష్ చేస్తామండి. ఒక 1 వీక్ గ్యాప్ ఎడిటింగ్ చూసుకుని మనకు జనరల్గా ఏముంటుందండి, ఏదన్నా షార్ట్లు కావాల్సి వస్తే, ఎందుకంటే అదే హౌసెస్ అయ్యే ఉంటాయి కాబట్టి మనకి ఏదన్నా మళ్ళీ చిన్న ఉంటే క్లోజప్లు ఏదైనా మిస్ అయితే క్లోజప్లు కావాలనుకుంటే ఎడిటర్ చెప్తారు కదా, ఇక్కడ క్లోజ్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇది కొంచెం ఒక అని మనం అన్నీ చూసుకుని ఎడిటింగ్ అయ్యాక వెళ్దాం అనుకుని ఒక 10 days గ్యాప్ ఇచ్చామండి. కరెక్ట్గా 16వ తారీఖున ఇచ్చి 23వ తారీఖు లాక్డౌన్ అండి. సో ఆ పాయింట్ ఆఫ్ టైం తర్వాత 6 నెలలు ఎవరు అందరూ, మేము ఒకనే కదా, మీరు అందరూ అలాగే ఇంట్లో కూర్చున్నామండి. అంటే బట్ జూన్ తర్వాత కొంత నామ్స్ రిలీజ్ అయినాయండి, అందరు బయటకు రావచ్చు అన్నారు, అది ఇది అనుకున్నారు. బట్ ఇండస్ట్రీ మీకు తెలియదు ఏముందండి, డిసెంబర్ వరకు మనకి థియేటర్స్ వస్తారా జనాలు రారా తెలియదు. ఎంట్రీ నాంది అండి, నాందికి వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, నేను చేసి సీరియస్ సినిమా, అప్పటి వరకు కామెడీ సినిమా, ఇప్పుడు సీరియస్ సినిమా, జనాలు ఎంతవరకు వస్తారు. సినిమా అంతా పూర్తి చేసాను, కరెక్ట్గా ఫిబ్రవరి 19 రిలీజ్ చేసాం. అప్పుడు మనకి గవర్నమెంట్ ఇంకా ఒక రూల్ పెట్టిందండి, 50% ఆక్యుపెన్సీ థియేటర్లో. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, ఒక షో ఫిల్ అవుతుందంటే ₹1,00,000 వస్తుంది అనుకోండి సార్, ఇప్పుడు ఓన్లీ 50,000 వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మన టెన్షన్ అంటే 50,000 కూడా వస్తారా రారా. కోవిడ్ టైంలో బయటకు అంటే దట్ వాజ్ లైక్, బయటకు వెళ్తే కోవిడ్ వస్తుంది, ఎక్కడి నుంచి అంటుకుండా తెలియట్లేదు కదా. సో బట్ ఆ టైంలో కూడా ఐ వాజ్ లైక్ 45%, 50% ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఐ వాజ్ లైక్ రియల్లీ థ్రిల్డ్ అండి. ఎందుకంటే నాకు ఇట్స్ లైక్ అదే 100% ఫుల్ అయ్యేదండి. సో కోవిడ్ టైంలో రిలీజ్ అయ్యి హిట్ అవ్వటం అది నా స్ట్రెంగ్త్ కానిదండి, నా స్ట్రెంగ్త్ కామెడీ అండి. అది వదిలేసి ఒక సీరియస్ రోల్ ట్రై చేశాను, అక్కడ జనాలు యాక్సెప్ట్ చేయటం, దట్ వాస్ లైక్. ఇంకోటి నరేష్ గారు, పెళ్లి బ్యాక్ డ్రాప్ ఆల్మోస్ట్ మీ హిట్స్ ఉన్నాయి కదా మీ కెరీర్లో, పెళ్లి ఈ కైండ్ ఆఫ్ పెళ్ళంట కదా, అన్ని హిట్స్ ఉన్నాయి. ఇది కూడా ఆకో మొత్తం ఒక పెళ్లికి సంబంధించిన ట్రాకే కదా మొత్తం. అవును కదా, అంతే. అంటే జనరల్గా మనం ఏమనుకుంటా ఉంటే, ప్రతి ఒక్కడు, ఇప్పుడు మీరైనా నేనైనా, మన ఇంట్లో చదువు అయిపోయిన తర్వాత ఇంట్లో రే ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, పెళ్ళిప్పుడు వెళ్ళినప్పుడు మనకు గోల్ ఉంటుందండి. నాకు యాక్టర్ అవ్వాలని ఉంటుంది, మీకు ఇంకొకటి ఏదో పెద్ద చేయాలని ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక గోల్, ఒక డైరెక్టర్ అవుదామని అలా వస్తుంది. చాలామంది ఏమనుకుంటాను, నేను సెటిల్ అయ్యి చేసుకుంటాను అనుకుంటాం. సో బట్ వాస్తవంగా చూసుకుంటానండి, మనం సెటిల్ అవ్వటం అనేది 1 సంవత్సరం అవుతుందా, 6 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుందో మనకు తెలియదు, మన చేతిలో ఉండదు. మనం అలా సెటిల్ అయ్యి వెనక్కి చూసుకునేటప్పటికి మన అంటే సంబంధాలు వచ్చేటప్పటికి మనం సెటిల్ అవ్వండి, మనం సెటిల్ అయ్యేటప్పటికి సంబంధాలు రాదు. సో అలాంటి వాడు కాదండి. సో వాడికి ఏంటి, పక్కింటోడు, ఎదురింటోడు, ఎవరింట్లో ఆఫీస్లో, ప్లస్ వీడేంటి రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తుంటాడు, వీడందరికీ పెళ్ళిళ్ళు చేస్తుంటాడు, వీడికి పెళ్ళి అవ్వదు. సో అది పక్కన ఎంప్లాయీస్ కానివ్వండి, వీడి పక్కన ఉన్న కలీగ్స్ కానీ అందరికి పప్పు అన్నప్పుడు పెట్టేస్తున్నావు, ఓకే ఇంటి వాడు ఎప్పుడు అవుతున్నావు అంటే. సో ఇలా అడుగుతుంటే అంటే దిస్ గై అంటే ఇప్పుడు చేసుకోలేదు, ఇష్టం లేదనుకోండి, నాకు ఇష్టం లేదని చెప్పేస్తాడు. ఆడికి పర్సనల్గా ఆడికి ఇష్టం, ఈ వాంట్స్ అంటే సెటిల్ అవ్వాలి, బట్ ర్యాండమ్గా ఎవరిని పడితే వాళ్ళు చేసేసుకోవాలి. నాకు నచ్చాల్సిన ఒక అమ్మాయి, నన్నుగా అర్థం చేసుకున్న ఒక అమ్మాయి అని కావాలనుకుంటుంటాడు. సో ఇలాంటి వాడి కోసం ఆ ఫ్రస్ట్రేషన్ ఎవ్రీ టైం ఆడు పెళ్ళి అనే టాపిక్ వస్తే వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుందండి. దాని మీద ఆ ఫ్రస్ట్రేషన్ మధ్యలో జరిగే కామెడీ మీరు ఎంజాయ్ చేస్తారండి. ఓకే. తర్వాత నాన్నగారికి సంబంధించినవి కాన్సెప్ట్లు కొన్ని సినిమాలు ఖచ్చితంగా ఆ కథలు నేను టచ్ చేయను, ఆ టైటిల్ నేను టచ్ చేయను అని చెప్పేసి మీరు ఒక సందర్భంలో అన్నారు. కథ నేను చాలామంది ఏమన్నారంటే, జంబలేడు పంబ ఎన్ని చేస్తారా అంటే నేను చేయలేని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు రైట్ కథ దొరికితే చేస్తా అన్నారు కదా, రైట్ కదా, కరెక్ట్ దొరుకుతుంది. అంటే నేను జంబలేడు పంప నేను చేస్తానండి, నన్ను ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారండి ఆ సినిమాలో, దాదాపు 50-60 మంది ఆర్టిస్టులు ఉంటారు. మీరు జంబలేడు పంప ఇంతమందిని తీసుకొచ్చి ఒక కంట్రోల్గా చేయాలంటే ఒక డైరెక్టర్ హూస్ గోయింగ్ టు డైరెక్ట్ ఇట్ అండి. కరెక్ట్. అంటే బికాస్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి, ఆల్రెడీ ప్రూవ్ అయిన సినిమాని మనం చెడగొట్టకుండా ఇంకా ఎన్హాన్స్ చేస్తే తీయాలి. సో డెఫినెట్గా అప్పటికి ఇప్పటికి చాలా టెక్నాలజీ మారిందండి, అప్పటికి ఇప్పటికి బాగా అంటే ఒక 30 years అయింది కాబట్టి అండి. ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్, బట్ ఇప్పుడు ఫిల్మ్ ఇంప్రూవ్ చేయాలండి, బట్ అట్ ద సేమ్ టైం కామెడీ కూడా ఎన్హాన్స్ చేయాలి. కరెక్ట్. సో అలాంటి చేసే రైటర్స్, డైరెక్టర్స్ ఉంటే డెఫినెట్గా చేస్తానండి, లేదంటే ముట్టుకోకూడదండి. అంటే అంతకు నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పుడు అలాగైతే నేను అనిల్ శంకర్ గారు వెళ్ళి ఆహనా పెళ్ళంట అని టైటిల్ మేము అనుకున్నామండి, బాగుంటుందంటే వెళ్ళి నాయుడు గారిని అడగటం జరిగింది. ఎందుకంటే ఆయన సినిమా కాబట్టి అంటే నేను అడిగితే ఇద్దరు వెళ్ళామండి, అనిల్ శంకర్ గారు నేను నాయుడు గారు స్టూడియోకి వెళ్తే ఆయన ఒకటి అడిగాడు, బాబుని పిలుస్తాను నన్ను, అందరిని జనరల్ హీరో అందరినీ బాబుని బాబు ఒకటి చెప్పండి, మీ సినిమా హిట్ అవుతున్నాను. అదేంటి సార్ అంటే, హిట్ అవుతుందంటే
లేదు సురేష్ ప్రొడక్షన్స్లో మాకు ఎన్ని సినిమాలు తీసినా కామెడీ సినిమాకి మాకు ఒక కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ అది. నాకు ఎన్ని సినిమాలు నేను ఎంత కమర్షియల్గా తీసి పెద్ద పెద్ద హిట్లు కొట్టినా కూడా చాలామంది వచ్చి నాకు ఆహ్నా పిల్లండి మీరు తీసారండి చాలా బాగుంటుంది సార్ ఆ సినిమా, ఇవాళ కూడా వచ్చి మాట్లాడుతుంటారు. సో నువ్వు ఆ పేరు కాపాడుతూ ఉంటే నేను ఇస్తాను, లేదు నీకు సినిమా మీద డౌట్ అయితే నేను ఇవ్వనన్నా. లేదు సార్ ఖచ్చితంగా నేను అనిల్ శంకర్ గారు చెప్పడం జరిగిందండి. సో అలా తీసుకుంటే జరిగిందండి. అంటే ఇప్పుడు ఇంకోటి అండి, ఇప్పుడు బికమ్ న్యూ అంటే గమ్యం అన్న ఒక టైటిల్ ఉందండి. అది శ్రీకాంత్ గారు చాలా ముందు చేస్తున్నారు కొన్ని సంవత్సరాల ముందు. బట్ ఆ సినిమాకి వచ్చేటప్పటికి మాకు శర్వానంద్ అన్నవాడు ఎక్కడి నుంచో ఇంట్లోంచి బయటకు వచ్చాడు, బట్ అది గమ్యం ఏంటి డెస్టినేషన్ అన్నది మేము ఫిక్స్ అయ్యి ఉన్నాను. సో అది గమ్యం అయితే బాగుంటుందని పెడతాం జరిగిందండి. మన ఈ మధ్యన వరుణ్ తేజ్ గారు తొలి ప్రేమని చేశారు, ఇప్పుడు తమ్ముడిని నితిన్ గారు చేస్తారు. అంటే టైటిల్ మనకు అదే టైటిల్ బాగుంటుంది అనుకుంటా, అంతేగానండి అదే కథ కానీ అదే. అంటే మనకు ఒకసారి ఏమవుతుందంటే విల్ యూజ్ ద థింగ్స్ అండి, చాలాసార్లు అవుతుంది. అంటే జనరల్గా ఒక 6-7 years తర్వాత మనం వీ కెన్ యూజ్ ద ఓల్డ్ టైటిల్స్ అగైన్ అండి. దట్స్ దేర్ మన ఛాంబర్లో కూడా ఉందండి అది. అదే అంటే ఆ టైటిల్ కూడా నాన్నగారిది అది సూపర్ హిట్. దీనికి కూడా మేము అనుకున్నామండి, చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నామండి. మ్యాచ్ ఫిక్సింగ్ అనుకున్నామండి, చాలా రోజులు ఇంకా అదే ఫిక్స్ అయిపోయాం అనుకున్నామండి. బట్ చాలా మంది వచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏదో బెట్టింగ్లు క్రికెట్కి సంబంధించి ఐపీఎల్ ప్లస్ మనం రిలీజ్ చేసేది సమ్మర్ అనుకుంటున్నారు కాబట్టి ఐపీఎల్ టైంకి అటు వెళ్ళిపోతుందేమో సార్, మళ్ళీ మ్యాచ్ అంటే మన అబ్బాయి అమ్మాయి మ్యాచ్ అని ఒకళ్ళు వచ్చి ఇంగ్లీష్ అయిపోతుంది కదా సార్, మనందరికీ ఈజీగా అర్థమయ్యేది టైటిల్ కావాలి, కామెడీ సినిమాకి అంటే టక్మని పేరు వినగానే అవ్వాలి అని ఇలాంటి కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు. దెన్ వీ థాట్ అబౌట్ ఫ్యూ అదర్ టైటిల్స్ అండి. సడన్గా ఎందుకు అనిపించిందండి ఒకరోజు ఆ ఒక్కటి అడక్కు అంటే ఎలా ఉంటుందని, ఇంకా ఎవ్రీవన్ లైక్ ఇట్ అండి. దట్స్ హౌ వి వెంట్. టైటిల్ దాని ప్రకారం నాన్నగారిని మీరు ఆ ఒక్కటే అడక్కు నాన్న అనే సందర్భం ఏంటి? ఇంటికి ఎప్పుడు వస్తావు, ఎక్కడికన్నా ఫ్రెండ్స్ బయటకి వెళ్తున్నా అంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఒక్కటి అడక్కు అని అనిపిస్తుంటుంది, బట్ చెప్పలేం. అవునా? అవును, ఎందుకంటే ఆయనకి ఏంటంటే అంటే నెవర్ అంటే బయటకు వెళ్ళను అంటే నేను అన్ని చెప్పేసి వెళ్ళేవాడు అండి. ఒకసారి ఏంటంటే ఫ్రెండ్స్ తోటి బయటకు పబ్కి వెళ్తున్నాం అంటే చెప్పలేం కదండి, ఫాదర్కి పబ్కి వెళ్తున్నాను డైరెక్ట్గా చెప్పలేం. అదే నాన్న బయటకు వెళ్తున్నాను, అదే ఫ్రెండ్స్ తోటి అంటే ఎక్కడికి సినిమాకా రెస్టారెంట్కా భోజనానికి అని అడుగుతుండేవారు. లేదు ఏదో పార్టీ ఉందంటే సర్లే. సో నాన్నగారితో వెరీ హ్యాపీ అండి. ఐ కెన్ ఆ ఒక్కటే అడక్కుని ఆయన ముందు ఏమీ చెప్పలేను, ఎందుకంటే హీస్ లైక్ వన్ పర్సన్ ఐ కెన్ టాక్ టు ఎవ్రీథింగ్. ఐల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి, ఇంక్లూడింగ్ నా బ్రేకప్స్. నేను ఒక అమ్మాయి ప్రేమించాను, అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది, ఒక అమ్మాయి నాకు లవ్ లెటర్ ఇచ్చింది, ఇవన్నీ కూడా చెప్పాను ఆయన కూడా. ఫర్ మీ అంటే ఆయన ఒకటే అనుకున్నారండి, ఎందుకంటే ఆయన ఒకటే అంటే ఫ్రెండ్లీగా ఉందాం. ఇట్స్ నాట్ లైక్ ఫాదర్ స్ట్రిక్ట్ ఫాదర్గా ఉండి నువ్వు భయపడిపోయి అలా వద్దు, నువ్వు నా ముందు యాక్టింగ్ చేసి ఎలాంటివి వద్దు, ఏదైనా ఉన్న ఫ్రెండ్గా ఓపెన్గా ఉండని చెప్పేవారండి. ఆల్వేస్ రేస్డ్ మీ అండ్ రాజేష్ టు బి ఎ వెరీ ఫ్రెండ్లీ. అంటే ఆయనతో ఫ్రెండ్లీగా ఏదైనా ఆయన అదే అంటారండి, జనరల్గా ఏదన్నా ఫాదర్కి చెప్పాలంటే మదర్కి చెప్పాలంటే భయపడతాం, దానివల్ల ఏమనుకుంటారు ఏమవుతుందని. ఏదన్నా తప్పు చేసినా కూడా చెప్పేసేయండి. సో ఐ విల్ ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అంతేగాని మీలో భయపడుతున్నారు నా తప్పుని ఇంకా పెద్ద తప్పు అయిపోతుంటుంది మీరు కవర్ చేసుకునే ప్రాసెస్లో. ఎనీథింగ్ ఇఫ్ యూ డన్ రాంగ్ టెల్ అస్. నీకు ఏదైనా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ యాక్టింగ్ వచ్చినప్పుడు కూడా నాకు యాక్టింగ్ అంటే ఈ సెడ్ ఓకే అండి, ఈ నెవర్ సెడ్ ఎందుకు వద్దు ఆలోచించు వేరే చదువుకో లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి రా అని ఏ రోజు అనలేదండి. ఇట్ ఆల్వేస్ వాట్ ఎవర్, నువ్వు క్లారిటీగా ఉన్నావా, నీకు ఓకేనా, నువ్వు చేయగలుగుతావా. బట్ ఇక్కడ ఆయన అదే చెప్పారండి, నేను యాక్టర్గా అవుతానంటే ఇక్కడ దేస్ వన్ రోజుకి ఒకటే చెప్పాడండి ఆయన, నాకు బాగా గుర్తున్నమాట. అరే రోజుకు 1000 మంది వస్తారు హైదరాబాద్, యాక్టర్స్ అవుదామని, డైరెక్టర్స్ అవుదామని, రైటర్స్ అవుదామని. ఇలా దీంట్లో ఒక 1% మెంబర్సే సక్సెస్ అవుతారు. మిగతా 999 మంది ఊరు వెళ్ళిపోవటమో లేకపోతే ఇక్కడ సెటిల్ అయిపోవటమో లేకపోతే ఇంకొకటి వేరే వ్యాపారం రియల్ ఎస్టేట్లో రకరకాలు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. బట్ ఆ 1% రిస్క్ నువ్వు అంటే దానికి నువ్వు రిస్క్ చేస్తావా అంటే ఎందుకంటే ఇట్స్ నాట్ నీ చేతిలో నా చేతిలో కదా, మీ ఎంత పుష్ చేస్తున్నా నేను ఒక డైరెక్టర్గా నేను నా అబ్బాయిని ఎంత పుష్ చేస్తున్నా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. సో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు నా కొడుకునంటే యాక్సెప్ట్ చేయరు, నీలో క్వాలిటీ ఉండాలి, నువ్వు యాక్టర్ అయి ఉండాలి. సో దాంతో నీ స్పెషలైజేషన్ ఏముంటుంది. సో అని చెప్తే దాని తర్వాత విన్ ఐ స్టార్టెడ్ అల్లరి ఎందుకు నేను చేశానంటే దాని తర్వాత నాన్నగారితో కామెడీ సినిమా చేసేప్పటికి సో నాకు సో దెన్ ఐ థాట్ కామెడీ విల్ బి మై స్ట్రెంగ్త్. సో మై ఫోకస్ విల్ బి ఓన్లీ ఆన్ కామెడీ. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్ అండి. అమ్మగారి విషయంలో అండి అమ్మగారు మొహమాట ఉంటుంది, నో ఫిల్టర్ అండి. ఓకే, నా సినిమా అయినా మా నాన్నగారి సినిమా ఏమవుతుంది బాగా ఆ ఒక్కటి అడక్కు అమ్మగారిని. అమ్మగారి విషయంలో అడుగుద్దాం అది ఆవిడ దగ్గర ఏం లేదు. వాళ్ళకు కూడా నేను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నానంటే అంటే
వచ్చిన అమౌంట్ ఆవిడకి ఇస్తారండి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆవిడ ఇప్పుడు కూడా మ్యారేజ్ అయిందిగా? అవును అయితే అవునా? ఓకే. అంటే షీ నోస్ కదండి. అంటే ఇదివరకు మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఎంత ఉన్నా కూడా మీ షూటింగ్కి వెళ్ళిపోతాం కదండి. అంటే వచ్చిన ఎవరన్నా అమౌంట్ ఉంది, క్యాష్ ఉంది, చెక్ ఉంది. నేనైతే చాలా షార్ట్ టైంలో ఊరు వెళ్తున్నానంటే చెక్ల మీద సంతకం, బ్లాంక్ చెక్ల మీద సంతకం పెట్టేసి వెళ్ళిపోతాను. అది జీతాలు ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, ఏదైనా కావాలని డ్రా చేయడానికి ఉండాలి. ఎందుకంటే ఒకసారి 1 month వెళ్ళిపోతాం, ఒకసారి 45 days వెళ్ళిపోతాం. సో అలాగా. సో ఎవ్రీథింగ్. బట్ ఆవిడకి మొహమాటం ఉంటుందండి. ఎందుకంటే ఆవిడ నా భయం ఏంటంటే ఆ ఒక్కటి అడగను. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఎలా ఉందని అడగనండి, ఆ ఒక్కటి అడగను. ఎందుకంటే ఆవిడ నిర్మోహమాటంగా చెప్పొద్దు, ఏం సినిమా అమ్మ ఇది, బాగాలేదు, కష్టమే అంటది. ఇది ఇంక్లూడింగ్ మా ఫాదర్ సినిమాలు కూడా బాగాలేదండి, మీరేమనుకున్నా పర్లేదు, రేపు నేను చెప్పకపోయినా రేపు ఎల్లుండి మీకు సినిమా రిలీజ్ అయ్యి చెప్తారు కదా, పబ్లిక్ చెప్తారు కదా. అంటే నేనేమంటానంటే నా నాన్నగారికి వచ్చి కోపం వచ్చేసేదండి. అంటే అదేంటి అలాగంటున్నావు, అదేంటని ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తుంటాను. అలా కదమ్మా, ఇప్పుడు అట్లీస్ట్ ఓకే రిజల్ట్ అట్లీస్ట్ 2-3 days ఆయన మూడోడు బాగుంటుంది కదా, వై డూ వాంట్ ఈవెన్ డిస్టర్బ్. ఇప్పుడు నువ్వు చెప్పిన కాడి నుంచి ఆయన మైండ్లో ఇది అవుతూ ఉంటుంది. దెన్ షీ టోల్డ్ మీ వన్ థింగ్, ఐ హావ్ సీన్ యువర్ ఫాదర్, ఆయన సక్సెస్ఫుల్ చూశాను, ఫెయిల్యూర్స్ చూశాను. సో ఇప్పటి నుంచి మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు బాగాలేదు అనుకుంటే ముందు నుంచి ప్రిపేర్ అయి ఉన్నాను అనుకో. ఓకే బాగాలేదంటే ఓకే అనుకున్నదే కదా వచ్చింది, రేపు అది బాగా ఏదో దేవుడి దేవుళ్ళు ఆడింది అనుకో, అబ్బా అండ్ మనం ప్రిపేర్ అయిన దానికి అబ్బా బాగా ఆడింది కదా అంటే విల్ బి ఎక్సైటెడ్ అగైన్, దే విల్ బి నో డిసప్పాయింట్. ఆడుతుందని ఆ రోజు ఫిక్స్ అయ్యి, అంటే సినిమా చూశాను కాబట్టి నేను ఫ్రాంక్గా చెప్తున్నా, అదే అండ్ యాజ్ అన్ ఆడియన్గా నేను చెప్తున్నా, ఐ కాంట్ లై టు మై హస్బెండ్, ఐ కాంట్ లై టు మై సన్, రైట్. అండ్ షీ ఈజ్ వెరీ ఫ్రాంక్ ఉమెన్ అండి ఆ విషయంలో. ఓకే. అండ్ పాప పుట్టాక మీరు కొన్ని ఫొటోస్ ఎంత హార్ట్ టచింగ్ ఉన్నాయంటే భలే ఉన్నాయండి ఇద్దరు మధ్య. సో పాప పుట్టాక కొన్ని చేంజెస్, కొంత మార్పు వచ్చింది. మీరు కొంతమందిని కట్ చేసినట్టున్నారు ఫ్రెండ్ సర్కిల్లో కూడా అనిపిస్తుంది కదా? ఫ్రెండ్ సర్కిల్ ఎవరిని కట్ చేయలేదు. అంటే యాక్చువల్లీ ఫాదర్ ఇదైన కాడి నుంచే నేను కొంచెం ఇదైపోయానండి. ఓకే. అంటే స్టాప్ గోయింగ్ అవుట్, స్టాప్ మింగ్లింగ్. అంటే ఇదివరకు ఎక్కడికన్నా ప్రతి చోట ఉండి ఉండండి, ఫ్రెండ్స్ ఉంటే ఏదైనా పార్టీ ఉంటే వెళ్ళిపోయి ఉండండి. ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారండి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, రే 4 సంవత్సరాలు నేను పిలుస్తున్నా రావట్లేదు, ఈ సంవత్సరం రాకపోతే నెక్స్ట్ టైం పిలవం నా దాని గురించి. అంటే మోర్ ఆఫ్ ఏమైపోయిందంటేనండి, దట్ పాయింట్ ఆఫ్ టైం ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ అండి మా ఫాదర్కి ఇలా అవుతుందని. దాని తర్వాత ఎక్కడో తెలియకుండా బాధ్యతలు ఎన్ని నా మీద రాజేష్ మీద పడతాం. సో ఆ బరువు, ఆ రెస్పాన్సిబిలిటీస్ అప్పటి వరకు నాన్నగారు ఉన్నప్పుడు తెలియదు. వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయటం, ఎలా హ్యాండిల్ చేయాలని కొన్ని రోజులు పడుతుంది కదండి మనకి. ఏ రోజు టక్కున ఫస్ట్ డేనే అన్నీ అయిపోతాయి అనుకోం కదండి. సో ఇట్ టుక్ అస్ టైమ్ అండి. సో ఆ టైము, దాని తర్వాత దాట్ ఫస్ట్ 1.5 year ఐ వాజ్ వెరీ కామ్ అండి. దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్. బట్ మీరు చూసుంటేనండి, బిఫోర్ 11, ఆఫ్టర్ 11 ఐ హావ్ చేంజ్ లాట్ ఇన్ పర్సన్. ఓకే. ఇదివరకు అసలు తెగ మాట్లాడేసి సెట్లో కూడా అసలు వెళ్ళిపోయి హడావుడి చేసేసి, గోల్ చేసేసి, వాళ్ళని ఏడిపించి వీళ్ళని ఏడిపించేసి ఏదో సక్సెస్ అలా చేసేవాళ్ళండి. ఇప్పుడు నవ్ ఐ బికమ్ మోర్ ఆఫ్, అంటే ఐ థింక్ ఏజ్తో కూడా కొంత మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి నవ్ ఐ గో మాట్లాడతాను. కానీ ఆ స్టార్ట్ లిస్నింగ్. ఇదివరకు ఎక్కువ మాట్లాడేవాడిని, ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ వింటూ అవతల మాట్లాడి. అంటే ఏం లేదండి, ఐ స్టార్ట్ అబ్జర్వింగ్, ఎవరు చేస్తున్నారు, పని ఏంటి, ఏం జరుగుతుంది, సెట్ ఏంటి, అన్నీ అబ్జర్వ్ చేసుకుని దీని సీన్ పేపర్ కూర్చుంటే దీన్ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. సో ఇట్స్ మై ఫోకస్ దిస్ అయిపోయిందండి. ఇదివరకు ఏంటంటే బ్యాకప్ అయిపోయాక ఎక్కడికి వెళ్దాం అది ఇది ఉండేదండి. ఐ థింక్ దట్స్ ఏజ్ కదండి. ఒక ఇంకా పాపతోనే కదా ఇంటికి రాగానే ఇంకా అంతే. అంటే పాపను కాదండి, ఐ థింక్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ చేంజ్డ్ అండి. ఫస్ట్ థింగ్ మ్యారేజ్ చేంజ్డ్ అండి. దాని తర్వాత ఎక్కడో తెలియకుండా పాప పుట్టిన తర్వాత అప్పుడు కూడా కొంత ఏంటంటే పాప పుట్టినప్పుడు ఐ వాస్ ట్రావెలింగ్ లాట్ అండి. మహర్షికి దేహరాదూన్ వెళ్ళిపోయి, ఇంకో చోటకి వెళ్ళిపోయి, దాని తర్వాత మంగర్ బుల్లుడికి ఇంకో చోట మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఆ సైడ్ వెళ్ళిపోయి అక్కడ షూటింగ్లు చేసింది. సో దాదాపు ఒక 6 months 7 monthsలో అంటే ఒక 3 days రావటం, మరి ఇంకో ఎక్కడికో అవుట్డోర్లోకి వెళ్ళిపోవటం. సో అంటే మై వైఫ్ యూస్ టు కంప్లైంట్, యూ నాట్ స్పెండింగ్ మచ్ టైం విత్ హర్ అంటే. అప్పుడు కోవిడ్ వచ్చింది. అంటే ఆ కోవిడ్ ఇస్ బికమ్, అంటే కరెక్ట్గా తనకి 3 years రావటం అండి. అంటే అంటే బేబీగా ఉన్నప్పుడు చూసాను. ఆ 3 years నుంచి ఇంకా తనకు మాటలు వచ్చే టైంకి ఆ 1.5 year ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ విత్ హర్. పొద్దున్న లిక్స్ అంత దాకా నాతోటే కదండి. సో దట్ బాండ్ ఇస్ బికమ్, అంటే మా ఇద్దరికి ఆ 1.5 year బాగా ఆ కోవిడ్ టైంలో బీ గ్రో వెరీ క్లోజ్ అండి. సో ఇంకా అక్కడి నుంచి అంటే ఈవినింగ్
ఇదివరకు అంటే మా వైఫ్ కూడా చాలా అంటే అందరు వైఫ్లు అంత తెలివైన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఫోన్ చేయరు కానీ వాళ్ళ పిల్లలతో ఫోన్ చేస్తారు, డాడా ఎక్కడున్నావు ఎప్పుడు వస్తున్నావు అంటే ఇంకంతే అంతే కదా. షూటింగ్లో ఉన్నానమ్మా అంటే తప్ప మిగతాది ఉంటే అలుగుద్దండి. లేకపోతే సాటర్డేస్ అంటే నాకు 2 రోజులు హాలిడేస్ ఉంటున్నాయి, యూ ఆల్వేస్ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్, యూ ఆల్వేస్ వర్క్, యూ డోంట్ స్పెండ్ టైమ్ విత్ మీ, అది ఇది అని జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నవ్ అగైన్ నవ్ షీఈస్ వెరీ క్లోజ్ అండ్ నవ్ ఐ థింక్ ఎందుకంటే ఆల్వేస్ వాంటెడ్ గర్ల్ అండి, మా ఇంట్లో అందరు అబ్బాయిలే. అవును. సో ఎప్పటికీ నాకు అంటే చెల్లు ఒక సిస్టర్ ఉన్నారండి, కజిన్ సిస్టర్ ఉన్నారు, మిగతా అమ్మ నా పాప కాకుండా మిగతా వాళ్ళందరూ అబ్బాయిలేనండి. సో మాకేంటంటే ఎప్పుడు అమ్మాయి ఉంటే బాగుంటుంది, అమ్మాయి పుడితే బాగుంటుంది అనుకున్నాను. సో నవ్ ఐ హ్యావ్ మై డాటర్ అండ్ ఐ నేమ్డ్ హర్. నాన్నగారు లాగే, నాన్నగారిని ఎక్కువ ఇవి అంటారండి అందరూ, అందుకని ఇవికా అని పెట్టాను పేరు కూడా. ఇవికా అని, నేనైతే ఇవి అని పిలుస్తాను. సో సమ్వేర్ నాకు ఐ వాంట్ హర్ టు అంటే నాన్నగారు పేరు తనకు ఎక్కడ ఉండాలని పెడతాం జరిగింది. మీ ఇద్దరు బ్రదర్స్ సంబంధించిన కాంబినేషన్లో సినిమా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, ఇప్పుడైతే ఏమీ లేదు కథలో. అంటే ఒకటి ఏంటంటేనండి, నువ్వంటే నాకు ఇష్టం మేము చేసామండి ఇద్దరు. ఆ సినిమా ఏంటంటే 2 strangers falling in love with one girl అండి, అది సంబంధం లేని వ్యక్తులు. రైట్. బట్ ఆ సినిమా నాన్నగారు డైరెక్ట్ చేయటం, నేను అన్నయ్యం చేయటం. సో ఆడియన్స్ అందరూ ఏంటంటే వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళే కదా, స్ట్రేంజర్స్ ఏంటి, వీళ్ళిద్దరు అన్న తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించడం ఏంటి, తప్పు అయిపోతుంది కదా. మన యాక్చువల్ కథ ప్రకారం ఇద్దరు స్ట్రేంజర్స్ అండి, ఈ క్యారెక్టర్ వీడి కాబట్టి తెలియదు, ఈ క్యారెక్టర్తో తెలియదు. సో దే వాజ్ లైక్ దాట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. దాని తర్వాత ఇఫ్ దే ఈస్ ఎనీథింగ్ లైక్ ఇప్పుడు ఒక బ్రదర్స్ మీద సబ్జెక్ట్స్ ఉంటాయి చూసారండి, ఇప్పుడు అలాంటి ఏదన్నా వస్తే ఒక బ్రదర్ అంటే వేర్ ఆడియన్స్ విల్ బి ఈజీలీ కనెక్టెడ్ అండి. వాళ్ళకి తెలుస్తున్నారు రాజేష్ నరేష్ బ్రదర్స్ కాబట్టి అండి, బ్రదర్స్ కైండ్ ఆఫ్ కథ ఏదైనా వస్తే డెఫినెట్గా చేస్తానండి. ఓకే నరేష్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థర్డ్న మీకు మంచి సక్సెస్ థ్యాంక్ యూ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇదే కంటిన్యూగా అల్లరి ఉందా దీంట్లో? అల్లరి ఉందండి, అల్లరి యాడ్ చేశారా? ఓకే ఓకే. కామెడీ సినిమాలకు ఎప్పుడు అల్లరి ఉంటుందండి. అది నేను చెప్తాను కదండి, ఇప్పుడు నాందికి మార్చాడండి, ఉగ్రం కనీసం టైటిల్ కూడా వేయలేదు, రోలింగ్ టైటిల్ వస్తుందండి. ఐ డోంట్ నాకు నిజంగా నా మీద వెయ్యాలి ఇప్పుడు అనిపించలేదు మీ అంటే నాకేంటంటే ఇప్పటికీ అనిపిస్తుంటుందండి. టైటిల్ ఎంత అయిపోయిన తర్వాత సడన్గా వచ్చి స్టారింగ్ అల్లరి నరేష్ అని ఏదో సడన్గా నేను నా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫ్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఒక క్యారెక్టర్స్ అందరు ఫామ్ అయిపోయి మళ్ళీ సినిమా చూస్తున్నాం మన ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారండి. మళ్ళీ వాళ్ళకి ఆల్మోస్ట్ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతున్నారు, ఆ కథలోకి వెళ్తున్న టైంలో మళ్ళీ తీసుకొచ్చి లేదు మేము మళ్ళీ సినిమా చూస్తున్నారని నాకు గుర్తు చేయటం అవుతుంది అనిపిస్తుంది అండి. సో ఐ డోంట్ కేర్ అండి ఆ పేరు వేసినా వేయకపోయినా. బట్ నేను ఒకటి మాత్రం చెప్తానండి, ఎందుకంటే స్క్రీన్లో కానివ్వండి లేకపోతే పోస్టర్స్లో కానీ మేమే కనిపిస్తాం, కరెక్ట్ పేరు ఉన్నా వేయకపోయినా. బట్ ఐ మేక్ షూర్ దట్ ఆల్ ద టెక్నీషియన్స్ నేమ్స్ హ్యాస్ టు బి దేర్. మనం ఎందుకంటే మనకు కనిపించే ఫేస్లు అండి, రైట్ ఉన్న పేర్లు ఉన్నా లేకపోయినా మనం గుర్తుపెడతారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అల్లరి నరేష్ సినిమా అంటారు, కరెక్ట్. బట్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ హాస్ వర్క్ ఫర్ ద ఫిల్మ్స్ నేమ్స్ హ్యాస్ టు బి దేర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.